హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ఆత్మ ప్రణామాలండి. ఇంత చక్కటి అద్భుతమైన ఈ ధ్యాన మార్గాన్ని మనందరికీ అందించిన పరమ గురువు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా కోటాను కోట ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఎంతో గొప్పగా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞాన ప్రయాణంతో, ధ్యానం ద్వారా ఆత్మ ప్రయాణంతో ఎంతో గొప్పగా చివరాఖర్లో సజ్జన సాంగత్యం ద్వారా ఒక్కొక్క జ్ఞానం కొత్తగా తెలుసుకుంటూ, ఆచరిస్తూ ఎంతో గొప్ప ప్రయాణం చేస్తూ ఉన్నా. ఈ రోజు మనతో పాటు సింధుర మేడం గారు పొద్దుటూరు నుంచి జాయిన్ అయినారు మాస్టర్స్ మన జూమ్ సెషన్ లోకి. ఈ రోజు ఒక టాపిక్ భగవంతుడు చెప్పింది మానవుడు చేసేది ఇంకొకటి అనే ఒక టాపిక్ మీద మేడం ఒక జ్ఞానాన్ని అందుకుందాం. దానికి ముందుగా మేడం ని మనం సగర్వంగా జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మరి కార్యక్రమం ప్రారంభించే ముందుగా గురువు గారు బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి, తటవర్తి రాఘరావు సార్కి, రాజలక్ష్మి మేడం గారులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ గ్రూప్ మెంబర్స్కి, మేడం గారికి ధన్యవాదాలు. ఈ అవకాశం కల్పించినందుకు. మరి నా పేరు సింధూర, మాది ప్రొద్దుటూరు అండి, కడప జిల్లా. నేను ఈ ధ్యాన మార్గంలోకి 2020 సంవత్సరంలో మా వారి ద్వారా రావడం జరిగింది. మరి ఈరోజు నేను భగవంతుడు చెప్పింది ఒకటి, మానవుడు చేసేది ఇంకొకటి అనే అంశం గురించి, మరి ఇది తటవర్తి రాఘరావు గారు చెప్పడం జరిగింది ఈ సబ్జెక్ట్ గురించి. మరి ఇందులో కొంత మనం తెలుసుకున్నటువంటి విషయాలని చర్చించుకుందామండి. సాధారణంగా లోకంలో మనం కనుక గమనిస్తే ఏవేవో కోరుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, సంసారంలో గొడవలు ఉంటాయి, వృద్ధాప్య సమస్యలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ప్రతి ఒక్క మానవునికి ఎన్నో కోరికలు కూడా ఉంటాయి. అన్నీ తీరుతుంటాయా, అన్ని సమస్యలు పోతుంటాయా అంటే లేదు. ఒకదాని తర్వాత ఇంకొకటి వస్తాయి, ఒకటి తీరింది అనుకునే లోపు. అవి తీర్చుకోవడానికి ఏం చేస్తూ ఉంటాడు అంటే మానవుడు పూజలు చేస్తాడు. అంటే వారి వారి మతాన్ని అనుసరించి పూజలు, ప్రార్థనలు, నమాజులు, ఇంకొంతమంది గురువులను ఆశ్రయిస్తారు, ఇంకొంతమంది స్వామీజీలను ఆశ్రయిస్తారు, ఇంకా ఎవరైనా ఏవైనా కొన్ని కొన్ని పద్ధతులు అవి చెప్తే వాటిని పాటిస్తూ ఉంటారు. కానీ ఎవరికి ఏ కోరికలు సఫలం కావు. మరి ఒకదాని తర్వాత ఒకటి అనుభవిస్తూనే ఉంటాడు. ఇవి ఎందుకు, ఈ దుఃఖాన్ని నేను ఎందుకు అనుభవిస్తున్నాను అని క్వశ్చన్ వేసుకోడు. ఎంతసేపు ఈ సమస్య నుంచి నేను బయటపడాలి అన్నదే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఎప్పుడైతే మనం ఈ గొప్ప ఆధ్యాత్మిక మార్గంలో ఒక సద్గురువుని పొందగలుగుతామో అప్పుడు ఆ సద్గురువు వల్ల మాత్రమే మనకు తెలుస్తుంది మనం అనుభవించేటటువంటి కష్టాలకు, సమస్యలకు, దుఃఖానికి కారణం గతంలో మనం చేసుకున్నటువంటి ఆ కర్మల ఫలితమే. అందుకే ఇక్కడ ఒక మాట చెప్తూ ఉంటారు గురువులు. మరి ఇది నేను సార్ ద్వారా విన్నాను, రాఘరావు సార్ ద్వారా. ఏంటంటే, ఉదాహరణకు మనం ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటే ఆ కంపెనీ యజమాని చెప్పినట్లు ఎక్కడైనా సరే మనం ఏ ఉద్యోగం చేసినా, ఎక్కడికైనా మనం వెళ్ళి పని చేయాలనుకున్నా, యజమాని ఏవైతే రూల్స్ పెడుతూ ఉంటాడో ఆ రూల్స్ని అనుసరించే మనం పని చేయాల్సి ఉంటుంది. మరి ఈ భూలోకంలో ఇంత పెద్ద అనంతమైన విశ్వంలో ఒక చిన్న భూగ్రహంలో ఏదో ఒక మారుమూల మనం పెట్టుకున్న ఒక కంపెనీ ఓనర్ పెట్టినటువంటి రూల్సే మనం పాటించాలి. మరి ఇంత సృష్టిని సృష్టి చేసినటువంటి ఆ సృష్టికర్త మరి ఈ సృష్టి సజావుగా నడవడానికి కొన్ని నియమాలు, సిద్ధాంతాలని ఏర్పాటు చేశాడు.
ఎలా పడితే అలా నా ఇష్టం, నేను నా ఇష్ట ప్రకారం జీవిస్తాను అంటే కుదరదు. నువ్వు అనుకోవచ్చు. అంటే మనం అనుకోవచ్చు. నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తాను అని. కానీ ఆ కర్మల ఫలితాన్ని మళ్ళీ మనమే అనుభవించాలి. మరి ఈ సృష్టిలో మనమందరం ఉన్నాం. అందుకే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఏవైనా విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ముందు కొన్ని పాయింట్లు మనం తెలుసుకోవాలి. ఆటిని అర్థం జేసుకోవాలి. నేను దేహం కాదు ఆత్మని అని తెలుసుకోవాలి. ఆత్మలమైనటువంటి మనం ఇక్కడికి అంటే భూలోకం ఎందుకొచ్చాము అంటే పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాము అన్నది తెలుసుకోవాలి. మనమంతా ఈ సృష్టిలో ఉన్నాము అన్నది తెలుసుకోవాలి. ఈ సృష్టిని చేసినటువంటి ఆ సృష్టికర్త మనందరికీ మనందరికంటే గొప్పవాడు అన్నది తెలుసుకోవాలి. మరి ఆ సృష్టికర్త ఏర్పాటు చేసినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో, వాటిని అనుసరిస్తూ జీవిస్తే మనకు ఎటువంటి దుఃఖము రాదు. మనమేమి సమస్యల్లో చిక్కుకోము. అక్కడ కంపెనీలో ఓనర్ చెప్పినట్లు, ఆ యజమాని చెప్పినట్లు వినకపోతే ఏ విధంగా మనల్ని ఉద్యోగంలో నుంచి తీసేయడమో, మనకొచ్చే జీతంలో నుంచి ఆ డబ్బుల్ని కట్ చేయడమో చేస్తాడో, ఇక్కడ కూడా మనం ఆ సృష్టికర్త ఏర్పాటు చేసినటువంటి నియమాలని కనుక అతిక్రమిస్తే, ఆయన గూడా మనకు శిక్షలు వేస్తాడు. ఆ శిక్షలే మనం అనుభవించే కష్టాలు. మరి అందుకే ఏం తెలుసుకోవాలి అంటే, మనం ఆ కష్టాలు కానీ, సమస్యలని కానీ, ఆ దుఃఖాన్ని కానీ అనుభవించకూడదు అని అనుకుంటే, ఆయన ఏర్పాటు చేసినటువంటి నియమాలని అనుసరించాలి. భగవంతుడు ఏం చెప్పాడో వాటిని అనుసరించాలి. మరి ఆయన ఎవరు? ఏం చెప్పాడు? ఆయన చెప్పినవి మనం ఎలా ఆచరించాలి? ఏంటి అన్నది ఇక్కడ చూస్తే, మరి మనమందరం అందరికీ తెలుసు. హిందువులందరికీ తెలుసు. అందరికీ ఒక హిందువులనే కాదు అందరికీ తెలుసు. మనం గొప్పదిగా భావించే గ్రంథం ఏంటి అంటే భగవద్గీత. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అంటే ఒకసారి మేడం చెప్పడం జరిగింది. ఎన్నో రకాల గీతలున్నాయి కానీ అంటే ఒక వ్యాస గీత, అష్టావక్ర గీత, గురు గీత ఇలా ఎంతోమంది రాశారు గీతలు. కానీ ఒక్క శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని మాత్రం భగవద్గీత అంటారు. అది కృష్ణ గీత అని ఎవరు పిలవరు. అంటే సాక్షాత్తు భగవంతుడే అందించినటువంటి గీత. అంటే పదో అధ్యాయం 20వ శ్లోకంలో కూడా ఆయన ఏం చెప్పారు అంటే, నేను కృష్ణుడినని, నేను ఒక ఫోటోనని, నేను ఒక బొమ్మనని, నేను ఇంకేమని చెప్పలేదు. నేను ఆత్మను, అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః అనే ఆ శ్లోకం ద్వారా ఆయన నేను ఆత్మని స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి పత్రిసారు కూడా జ్ఞాన నవరత్నాల్లో ఆత్మే భగవంతుడు అని చెప్పారు. అంటే ఆయన భగవంతుడు. అందరం భగవంతులమే. మరి ఆ భగవంతుడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా బోధించినటువంటి ఈ అంశాలని మనం గమనిస్తే, మరి ఆ గీతలో ఏం చెప్పాడో వాటిని గనుక మనం అనుసరించే ప్రయత్నం చేస్తే, ఖచ్చితంగా ఈ సృష్టి నియమాలను అనుసరించి మనం జీవించినట్లే. మరి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అనేది కొన్ని పాయింట్లు మనం ఈరోజు తెలుసుకుందాము. మొదటగా ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఈ శ్లోకంలో అంటే ఉద్ధరేదాత్మానాత్మానం ఆత్మానమవసాదయే అనే ఆ శ్లోకం ద్వారా ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. అంటే ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి. ఒకవేళ నిన్ను నువ్వు కించపరుచుకున్నట్లయితే అంటే నిన్ను నువ్వు తక్కువగా భావించుకున్నట్లయితే ఆ ఆత్మే నీకు శత్రువు అవుతుంది. నువ్వు గనుక నిన్ను నువ్వు కించపరుచుకోనట్లయితే ఆ ఆత్మే నీకు మిత్రుడవుతుంది అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అసలు మనం ఎవరమో తెలుసుకుంటే, మనం ఏం చేయాలో తెలుసుకుంటే ఇంకా మిగతా పాయింట్లు కనీసం కొంతైనా మనకు అవగాహనొస్తాయి. ఎందుకు ఈ శ్లోకం చెప్పడం జరిగింది అంటే ఆ శ్లోకం ద్వారా మనం సాధారణంగా నేనేమి చేయలేని వాడిని, నేను నాకు ఏమీ చేత కాదు, నేను
ఉదాహరణకు ఈ స్పీచ్, ఈ ఆధ్యాత్మిక మార్గంలో గూడా నేనేం జ్ఞానాన్ని పంచగలను, నాకేమొచ్చు, ఏదైనా సరే నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ లేదంటే ఇంగా ఏమనుకుంటామంటే, ఎవరైనా ఎక్కువగా పొగిడితే, గొప్పగా నా అంతటోడు లేడు అని అనుకుంటాం. నేనే అంత అంతటికి కారణం నేనే అని ఫీల్ అయిపోతూ గొప్పగా భావించుకుంటూ ఉంటాం. అయితే ఇట్లా అనుకుంటాం, లేదా అట్లా అనుకుంటాం. కానీ నేను ఆత్మ అని ఎప్పుడూ మనం గుర్తుంచుకున్నట్లయితే, మరి ఆ ఆత్మే భగవంతుడు అనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. మరి భగవంతుని యొక్క శక్తి అనంతం. అనంతమైన శక్తి మనలో దాగి ఉండి, నేనేం చేయలేను, నా వల్ల ఏమవుతుంది, నేనేం చెప్పగలను క్లాసులు, నేనేం మెయింటైన్ చేయగలను అన్నిటిని అని అనుకుంటూ మనం ఏం చేయలేని వారిగా అయిపోతాం. మనల్ని మనం తక్కువగా భావించుకోవద్దు అని అంటారు సార్ ఇక్కడ. ఈ శ్లోకాన్ని వివరించినప్పుడు. మరి మనల్ని మనం తక్కువగా భావించుకున్నట్లయితే, ఆ ఆత్మే మనకు శత్రువు అవుతుంది. అంటే ఇంకా ఇంకా మనం అల్పులమైపోయి, ఇంకా ఇంకా మనం ఏమీ చేతగాని వారిగా తయారైపోతాం. కానీ మనల్ని మనం తక్కువగా భావించుకోకుండా ఉన్నట్లయితే, మనం ఎన్నో గొప్ప గొప్ప ఫలితాలు అంటే నేను భగవంతుడిని అని అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, అవగాహన చేసుకున్నట్లయితే, మరి మనం గొప్ప గొప్ప పనులు చేస్తాము. ఆ గొప్ప గొప్ప పనుల ఫలితాల్ని మనం అనుభవించగలుగుతాం. అందుకే ఈ శ్లోకం ద్వారా నిన్ను నువ్వు కించపరుచుకొని అంటే నాకేదో కష్టమొచ్చిందని ఎవరి కాళ్ళ మీదనో మనం పడితే, నిన్ను నువ్వు అల్పునిగా భావించుకున్నట్లే. అందుకే వాళ్ళ కాళ్ళ మీద, వీళ్ళ కాళ్ళ మీద పడనవసరం లేదు మనం. మరి అందుకే పత్రి సార్ గూడా ఈ మాట చెప్పారంట. నా పాదాలు గాదు మీరు పట్టుకోవాల్సింది పదాలు పట్టుకోవాలి అని. మరిక్కడ మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మరి రెండో విషయం ఏం చెప్తున్నాడు అంటే ఆయన, అశోచ నన్వశోచస్త్వం ఆ శ్లోకం ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వు చనిపోయిన వారి గురించి కానీ, చనిపో అక్కడ ఈ శ్లోకం ద్వారా మనకు చెప్తున్నారు. మనం సాధారణంగా మనం ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉన్నట్లయితే వాళ్ళనే ఆ గతంలోని వాళ్ళ యొక్క మెమోరీస్‌ని తలుచుకుంటూ ఎంతో దుఃఖిస్తూ ఉంటాం. ఇక్కడ అర్జునునికి చెప్తూ, అర్జునుడు తన కొడుకైనటువంటి అభిమన్యుడు చనిపోయాడని ఏడుస్తూ ఉన్నప్పుడు, మరి అక్కడ చెప్పడం జరిగిందిది. అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూనగతాసూంచ నానుశోచంతి పండిత. నువ్వు శోకింపదగని వారి గురించి ఎందుకు శోకిస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకంటే నేను శరీరం అనుకుంటే చావు అన్నది ఉంటుంది. కానీ మనం శరీరం కాదు గదా! కనిపించే శరీరం కాదు గదా! ఆత్మలమైనటువంటి మనం అసలు చావన్నదే లేదు. ఎందుకంటే ఒక వస్త్రాన్ని ఏ విధంగా తొడుక్కొని, వాడుకొని వదిలేస్తామో, అదే విధంగా శరీరాన్ని కూడా మనం వాడుకొని అంటే ఏమి నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకొని వదిలి వెళ్ళిపోతూ ఉంటాం అట. మరి అటువంటి దాని గురించి ఎందుకు ఏడవడం? పైగా నాకన్నీ తెలుసన్నట్లు నువ్వు పండితుడినన్నట్లు భావిస్తున్నావే అని అంటాడు కృష్ణుడు ఇక్కడ అర్జునునితో. కానీ ఇది ఊరికే చెప్పడం, వినడం తేలికేనండి. ఆ స్థితి ఎప్పుడొస్తుంది అంటే, చనిపోయిన వారి గురించి శోకించని స్థితి మనం ఎంత తీవ్రంగా సాధన చేస్తే అప్పుడొస్తుంది ఆ స్థితి. అందుకే ఇక్కడ నువ్వు గతించిన వాటి గురించి నువ్వెందుకు శోకిస్తున్నావు? పైగా అన్నీ తెలిసినట్లు మాట్లాడుతున్నావు. మరి అటువంటి స్థితి నీకుండకూడదు అని భగవంతుడు మనకు చెప్తున్నాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు అంటే, అటువంటి గతించిన వారి కోసమే ఆలోచిస్తూ, ఇంకా నేను నా జీవితం ఇక అయిపోయింది అన్నట్లు కూడా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా వారి కోసం ఆత్మహత్య చేసుకునే వాళ్ళు గూడా ఇంకొంతమంది ఉంటారు. కానీ జ్ఞానాన్ని తెలుసుకున్నట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఆత్మలమైనటువంటి మనకు చావు లేదు. వారిక్కడ శరీరాన్ని వదిలిపెట్టి మరి ఇంకొక వేరే లోకాల్లో వేరే పనులు చేసుకుంటారులే
అన్నది అవగాహన చేసుకుంటారు. మరి మూడోది ఏం చెప్తున్నాడు అంటే ఆయన, సాధారణంగా మనం వాతావరణంలోని పరిస్థితులు అంటే శీతోష్ణాలకు అంటే చలికి, వేడికి, సుఖానికి, దుఃఖానికి ద్వంద్వాలు అంటారివి. సుఖ దుఃఖానికి మానము, అవమానము. అంటే ఎవరైనా మనల్ని సన్మానిస్తే పొంగిపోతూ ఉంటాము. అవమానిస్తే దుఃఖపడుతూ ఉంటాము. వీటికి చలించవద్దు అంటే, మనం వాటినే తలుచుకుంటూ, నన్ను వాడు ఇలా అన్నారు, ఇలా విమర్శించాడు, అలా అన్నాడు, లేదంటే పొగిడితే 10 రోజులు గుర్తు తెచ్చుకొని పొంగిపోతూ ఉంటాము. సుఖానికి ఆనందిస్తూ ఊరంతా చెప్తాము. దుఃఖానికి కుంగిపోతూ, బాధపడుతూ, కృషించిపోతూ ఉంటాము. చలికి తట్టుకోలేకుండా ఉంటాము. వేడికి తట్టుకోలేము. ఎప్పుడూ దీని గురించే ఆలోచిస్తూ ఉంటాం. అలా వాన పడితే తట్టుకోలేము వారం రోజులు. ఇలా ఎండలెక్కువైనా ఏంటో వేడిగా ఉంది అని ఊరికే చెప్తూ ఉంటాం. అందుకే ఇక్కడ ఈ శ్లోకంలో సుఖ దుఃఖే సమే కృత్వా లాభలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమా వాప్ససి అనే ఈ శ్లోకం ద్వారా ఆయన ఈ విషయాన్ని చెప్తున్నాడు. సుఖ దుఃఖములకు, లాభ నష్టములకు, జయాపజయాలకు నువ్వు ఏమీ చలించకుండా సమబుద్ధి కలిగిన వాడై ఉండు అని అర్జునునికి చెప్తున్నాడు. మరి ఈ విషయం గురించి చెప్తూ ఒకసారి సార్ ఏమన్నారంటే, రాఘరావు సార్ కూడా ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన కొత్తలో మరి ఒకసారి క్లాస్‌కి వెళ్తూ ఉన్నారంట వేసవి కాలంలో. ఎండ బాగా వస్తుంది. పత్రి సార్‌తో అన్నారంట, "చాలా వేడిగా ఉంది గదండీ!" అంటే, "నాయనా ఆత్మజ్ఞాని ప్రకృతిలో జరిగే మార్పులకు ఆహ్, వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పడు." అంటే భగవంతుని నిర్ణయమే గదా! ఎంత వేడిగా ఉంది, ఎంత చలిగా ఉండాలి, ఎంత వర్షాలు పడాలి, ఏం జరగాలి, ఎక్కడ భూకంపాలు రావాలి, ఇవన్నీ ప్రకృతి నిర్ణయాలే. అంటే భగవంతుని నిర్ణయాలే. మనం ఎవరం వాటి గురించి మాట్లాడడానికి, అభిప్రాయాలు చెప్పడానికి. మరి పత్రి సారు అదే చెప్పారంట. అప్పటినుంచి అలా మాట్లాడడం మానేశాను నేను అని అంటారు సారు. అందుకే ఇటువంటి ద్వంద్వాల గురించి మనం చర్చించకూడదు అనేది అంటే ముఖ్యంగా ఈ ప్రకృతిలో జరిగే వాటి గురించి. యుద్ధం జరుగుతాంది. ఆ యుద్ధంలో ఎంతోమంది నష్టపోయారు. అలాంటివన్నీ కాదు. భగవంతుని నిర్ణయం ప్రకారమే యుద్ధం జరుగుతుంది. మనం అనుకుంటే యుద్ధం జరగదు. మనం అనుకుంటే యుద్ధం ఆగిపోదు. మనం అనుకుంటే అమెరికాలో ఆ అగ్ని ప్రమాదం జరగదు. మనం అనుకుంటే ఎవరు ఆపేయలేరు. మరి మనం గమనిస్తే బాగా ఒకటి, ఈ భూమి పైన అమెరికానే పెద్ద రాజ్యంగా అనుకుంటూ ఉంటాం. అంటే దానిపైన ఎవరు ఏమీ చేయలేరులే అని. కానీ అక్కడ ఇప్పుడు ప్రెజెంట్ కొంత మనం బయట విషయం మాట్లాడితే ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి కొన్ని కొన్ని దేశాల మధ్య. వాటన్నిటికి సపోర్ట్ చేస్తుంది గదా! అమెరికా. మరి దాన్నెవరు ఏం చేయలేరు గాబట్టే భగవంతుడు నిర్ణయం తీసుకొనుంటారు. కాబట్టి ఏది మనం అనుకున్నట్లుండదు. అది భగవంతుని నిర్ణయం ప్రకారమే అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వీటి గురించి మనం చలించవద్దు అని భగవానుడు స్పష్టంగా చెప్తుంటే, మానవుడు మాత్రం వాటికి చలించిపోతూ, దుఃఖపడుతూ ఉంటాడు. మరి నాలుగో పాయింటు చూస్తే, ఇక్కడ ఫోర్త్ శ్లోకం ఏంటి అంటే, ఇక్కడ మనం త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అన్నాడు. నాలుగో పాయింట్. ఇందులో భగవానుడు స్పష్టంగా ఏం చెప్తున్నాడు అంటే, త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున అంటున్నాడు. సాధారణంగా మనం బాగా ఒక గుడికే వెళ్ళాలనుకుంటే నీట్‌గా రెడీ అయ్యి, మంచి బట్టలు కట్టుకొని వెళ్తుంటాం. మన రూపాన్ని సరిచేసుకొని భగవంతుని దర్శనానికి వెళ్తున్నామని ఒక గుడికి వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ సారు మనకొక క్వెషన్ వేశారిక్కడ. రూపం ముఖ్యమా? గుణం ముఖ్యమా? ఇక మనం పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు గూడా సాధారణంగా పెద్దవాళ్ళు రూపం కాదు గుణం ముఖ్యం. అబ్బాయి ఎలాగుంటేనేమి, గుణం మంచివాడైతే పెళ్లి చేద్దాం అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. అంటే పెద్దవాళ్ళు స్పష్టంగా చెప్పారు. గుణమే ముఖ్యము అని. నువ్వు రూపాన్ని సరిచేసుకొని వెళ్తే ఎవరికి ఉపయోగం?
అసలు మనకే ఉపయోగం లేదు. ఉదాహరణకు నేనే ఉన్నాను. బాగా రెడీ అయ్యి గుడికి వెళ్తాను. ఎవరికి లాభం? అసలు నాకే లాభం ఉండదు. భగవంతుడు నా రూపాన్ని సరిచేసుకొని వెళ్లి దర్శించుకున్నంత మాత్రాన ఆ విగ్రహాన్ని భగవంతుడేమి సంతోషించడు. కానీ నా గుణాన్ని సరిచేసుకుంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే గుణాన్ని సరిచేసుకుంటే అంటే మనం గనుక కనీసం సాత్విక గుణంలోకైనా వస్తే గనుక ఆ సాత్విక గుణంలోనున్నటువంటి వారి యొక్క లక్షణాలను అనుసరించి మనం కొంత సృష్టికి అనుగుణమైన పనులు చేస్తాం. అంటే మంచి పనులు చేస్తాం. తమోగుణం, రజోగుణంలో ఉంటే ఆ గుణాలను అనుసరించి మనం చేయకూడని పనులు, తప్పులు, పాపాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ రూపం మార్చుకొని వెళ్ళినంత మాత్రాన మనకు ఏమీ ఉపయోగం ఉండదు. ఈ శరీరం వదిలేసిన తర్వాత ఆ రూపం మనం ఈ రూపాన్ని మార్చుకున్నామని గొప్పగా ఫీల్ అయితే, ఈ శరీరాన్ని వదిలేస్తే ఆ రూపం మనకేమి ఉపయోగమండి? ఈ జన్మలో ఈ రూపం ఉంది. తర్వాత ఏముంటదో, గతంలో ఏమున్నిందో మనకేం తెలుసు? కాబట్టి రూపం గాదు మనం మార్చుకోవాల్సింది గుణం. ఇదే విషయం త్రైగుణ్య విషయ వేద అనే శ్లోకంలో చెప్తున్నాడు ఆయన. ఏంటంటే, అర్జున నువ్వు వేదాలు ఈ త్రిగుణాల గురించి చెప్తున్నాయి అంటే, త్రిగుణాలేంటివి అంటే తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం. మరి నువ్వు ఈ త్రిగుణాలను వదిలిన వాడవిగా అంటే తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం వదిలిన వాడివిగా అంటే నిర్గుణుడివిగా కమ్ము. మళ్ళీ ఇంకా రెండో లైన్‌లో ఏం చెప్తున్నాడు? నిర్ద్వంద్వో నిత్య సత్వస్వో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అంటే నువ్వు ఇందాక గూడా చెప్పుకున్నాం. నువ్వు ద్వంద్వాలకు చలించని వాడివిగా గాను అంటే ద్వంద్వాలలో సమస్థితిలో ఉన్న వాడవిగా కమ్ము. అంటే అదే మనం సుఖ దుఃఖే సమాకృతో ఆ శ్లోకంలో గూడా చెప్పుకున్నాం. నువ్వు ద్వంద్వాలకు చలించవద్దు అనేసి. నిరంతరం శుద్ధ సత్వాన్ని ఆశ్రయించిన వాడవుగాను, యోగక్షేమాల మీద దృష్టి లేని వాడవుగా కమ్ము. ఆత్మజ్ఞానివిగా కా అనేది ఈ శ్లోకం ద్వారా స్పష్టంగా శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పిన విషయాన్ని మనం గమనించొచ్చు. అంటే ఏంటంటే, సాధారణంగా త్రిగుణాలు అంటే తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం. మనం ఇందాక చెప్పుకున్నాం. తమోగుణం, రజోగుణంలో ఉన్నటువంటి వారు చేయకూడని పనులు, తప్పులు, పాపాలు చేస్తారు. సాత్విక గుణంలో ఉన్నటువంటి వారు మంచి పనులు చేస్తారు అనేసి. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు సాత్విక గుణాన్ని గూడా వదలమంటున్నాడు. అంటే మనం పాపకర్మలు చేయడం తప్పు అని తెలుసు. మనం చేయకూడదని తెలుసు సరే. కానీ పుణ్యకర్మలు అంటే మంచి పనులు అండ్ పుణ్యకర్మలు సాత్విక గుణంలో ఉన్నవారు పుణ్యకర్మలే చేస్తారు. అంటే ఒక అన్నదానం, వస్త్రదానం, డబ్బులు దానం చేయడం, విద్య అంటే ప్రాపంచిక విద్యను దానం చేసే ఎవరికైనా చదువు చెప్పించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ శ్రీకృష్ణుడు నువ్వు సాత్విక గుణాన్ని గూడా దాటు అంటున్నాడు. ఎందుకు అనేది మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే మనం పత్రి గారి మార్గంలోకొచ్చిన తర్వాత ఈ పాయింట్‌ని ఖచ్చితంగా మనం క్యాచ్ చేయాలి. పాపకర్మలు చేయడం ఓకే. వదలాలి. అది తప్పు. మానేస్తాం. అంటే మెయిన్ మనం ఈ మాంసాహారాన్ని మానేస్తాము. తర్వాత మెల్లిమెల్లిగా చిన్న చిన్న ఆ పాపాలు చేయడం అంటే ఆఖరికి మనం ఈగలను, దోమలను గూడా చంపొద్దు అంటారు సద్గురువులు. మరి అటువంటివన్నీ మానుకుంటాం. పాపకర్మలు చేయం. కానీ పుణ్యకర్మలు ఎందుకు చేయకూడదు అనేది డౌటొస్తుంది. మరిక్కడ మనం గమనిస్తే పాపకర్మలు చేయడం అన్నది ఇనుప సంకెళ్ళు, పుణ్యకర్మలు చేయడం అన్నది బంగారు సంకెళ్ళు అని పత్రి సార్ పుస్తకాల్లో గానీ, సార్ వీడియోల్లో గానీ ఉంది. అంటే పాపకర్మల వల్ల మనం దుఃఖము, కష్టము, బాధ, రోగము ఇవి అనుభవిస్తే, పుణ్యకర్మలు చేయడం వల్ల భోగాన్ని అనుభవిస్తాం. అంటే ఏది దానం చేస్తే ఆ లోటు లేని జీవితాన్ని మనం పొందుతాం. అంటే ఒక అన్నాన్ని దానం చేస్తే అన్నానికి లోటు లేని జీవితం, డబ్బుల్ని దానం చేస్తే డబ్బుల్ని లోటు లేని జీవితం, వస్త్రాలని దానం చేస్తే వస్త్రాలకు లోటు లేనిది. ఏదైనా ఈ పుణ్యాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాలి. పుణ్యమైనా సరే అది గూడా తీర్చేసుకోవాలంట.
పాపాన్ని అనుభవించాలి, పుణ్యాన్ని అనుభవించాలి. పుణ్యాన్ని అనుభవించడానికి జన్మ తీసుకోవాలి తప్పదు. కానీ ఇక్కడ జన్మ అంటేనే దుఃఖం గదా! అన్నీ బావుంటాయండి. అనుకూలమైన సంసారము, భార్య, పిల్లలు అన్నీ బావున్నాయి. డబ్బులుంది అన్నీ ఉంటాయి. కానీ కొన్ని దుఃఖాలు జన్మ అంటేనే దుఃఖం. 9 నెలలు ఆ కడుపులో జీవించడమే, ఉండడమే. 9 నెలలు ఆ తల్లి గర్భంలో ఉండడమే దుఃఖం అంటారు యోగులు. ఎందుకంటే మలమూత్ర భాండాగారంలో అది ఉన్నప్పుడు ఆ యోగులకి వాళ్ళు ఆ దివ్యనేత్రంతో చూస్తారు కాబట్టి అర్థమవుతుంది. సామాన్యులం మనం బయటకొచ్చిన తర్వాత అది గుర్తుండం కాబట్టి ప్రస్తుతానికి అంటే ఇక్కడ అందరూ నా స్థాయిలో ఉండారా అని నేను చెప్పట్లేదండి. ఆ అనుభవం తెలీదు గాబట్టి యోగులు చెప్పింది మనం నమ్ముతాం కాబట్టి మరి ఆ కడుపు ఆ గర్భంలో ఉన్నప్పుడే దుఃఖాన్ని అనుభవిస్తాం అని చెప్తారు యోగులు. మరి వృద్ధాప్యం దుఃఖమే కదండీ! యవ్వనంలో ఉన్నప్పుడు, బాల్యంలో ఉన్నప్పుడు అంతా బానే ఉంటుంది. కానీ వృద్ధాప్యంలో ఇంద్రియాలు సరిగ్గా పనిచేయవు. మనం మాట్లాడేది ఎదుటి వారికి అర్థం గాదు. మనకు చెవులు సరిగ్గా వినిపించవు. కనీసం ఒక గ్లాస్ గూడా చేత్తో పట్టుకోలేని స్థితికొచ్చేస్తాం. వృద్ధాప్యం అన్నది దుఃఖమే. మరణం అన్నది అతి పెద్ద దుఃఖం. చావన్నది దగ్గరకొస్తుంది అంటే ఎట్లాంటి వాడైనా సరే వణికిపోతాడు. ఏదో ఈ మార్గంలో కొంత జ్ఞానం పొందాం గాబట్టి మనం అలా ఉండం కానీ, ఈ జ్ఞానం లేనివారు మరణం అంటే ఎంత భయపడతారు? మరి ఇటువంటి దుఃఖాల్ని మనం అనుభవించాల్సి ఉంటుంది. వ్యాధి అన్నది దుఃఖమే. ఎంత కోటీశ్వరుడైనా, ఎన్ని ఉన్నా, అన్నీ ఉన్నప్పటికీ రోగం అంటే భయం. మరి ఇంకా ఈతి బాధలు అంటే ఉదయం మలమూత్ర విసర్జన బాధ. అనుకున్న టైంలో, అనుకున్న ప్లేస్‌లో, అనుకున్న టయానికి మనం ఈ వెళ్ళలేకపోవడం, టాయిలెట్‌కి వెళ్ళలేకపోవడం, ఎంత దుఃఖం. మనకు అనుకూలించని పరిస్థితుల్లో మరి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎంత దుఃఖంగా ఉంటుందండి. ఆ బాధ వర్ణనాతీతం. అనుభవించేటప్పుడు తెలుస్తది మనకి. మధ్యాహ్నం ఆకలి బాధ. అన్నీ ఉన్నా టయానికి ఫుడ్డు దొరక్కపోతే ఒక్కొక్కసారి మనకు అనుకూలించని పరిస్థితుల్లో తినలేని పరిస్థితులు ఆ టైము దాటిపోతున్నప్పుడు, ఆకలి వేస్తూ ఉన్నప్పుడు అది దుఃఖమే. మరి ఇటువంటివన్నీ సాయంత్రం కామబాధ, రాత్రి నిద్ర బాధ. వీటన్నింటిని ఎంతటి వారైనా జన్మ తీసుకున్నప్పుడు అనుభవించాల్సుంటుంది. మరి పుణ్యం కూడా ఉపయోగం లేదు. అందుకే ఈ శ్రీకృష్ణ భగవానుడు పాపమొద్దు, పుణ్యమొద్దు, త్రిగుణాలు వద్దు. నువ్వు త్రిగుణాలను దాటిన వాడవుగా కమ్ము అంటున్నాడు. అయితే ఏం చేయాలి? త్రిగుణాలను దాటిన వాడవిగా అంటే నిర్గుణుడు కావాలి. మరి అందుకే ఈ సాత్విక గుణాన్ని దాటగలగాలి అంటే మనం ఏం చేయాలి అంటే పాపము కాదు, పుణ్యము కాదు. ఇంకా ఏం చేయాలి అంటే ముక్తి కర్మలు చేయాలి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మ కర్మలు మనం ఆత్మ సేవలు చేయాల్సి ఉంటుంది. అందుకే పత్రిసార్ మనకు సింపుల్‌గా వాటిని అర్థమయ్యేదానికి గుళ్ళల్లో అన్నదానం బదులు ఇటువంటి ధ్యాన కార్యక్రమాల్లో అన్నదానం చేయమని ప్రోత్సహించడం. మరి ఈ ధ్యాన కార్యక్రమాలని ఏర్పాటు చేసుకునేదానికి అందరికీ ఎవరు చేసుకోగలిగితే వాళ్ళు చేసుకునేటట్లు అవకాశాన్ని కల్పించడం. గుడి అంటే దేవాలయాల బదులు ధ్యానాలయాలు కట్టుకోమని మనల్ని చెప్పడం. మరి ఇటువంటి ధ్యాన కార్యక్రమాల్లో మనం ఏ సేవ చేసినా కూడా ముక్తి కర్మలు చేసినట్లే. అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలను ఇతరులకు పంచడం. అది గూడా జ్ఞానం మనం ఇచ్చినట్లే. మరి మంచి అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఇవాళ మనం పత్రిసార్ రాసినటువంటి పుస్తకాలు కావచ్చు. తటవర్తి రాఘరావు సారు, మేడం దాదాపు 60 పుస్తకాలు రాశారు. ఈ కేవలం ఆత్మజ్ఞానానికి సంబంధించినవి. అటువంటి ఆత్మజ్ఞాన పుస్తకాలు మనకి 300, 400 గూడా ఉండవు పుస్తకం.
సింపుల్‌గా రూ. 30, రూ. 40, రూ. 80 ఈ కాస్ట్‌లోనే ఉంటాయి సారు, మేడం రాసిన పుస్తకాలు. మరి అవి మనం ఇతరులకు పంచడానికి, ఇంటికొచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి కూడా చాలా మంచి మంచి టాపిక్స్ గూడా ఉంటాయన్నమాట. సార్‌ది వెబ్‌సైట్ గూడా ఉంది. www.tst.org.in అని. ఆ వెబ్‌సైట్‌లో మనకి 60 పుస్తకాలు గూడా అవైలబుల్‌లో ఉంటాయి ఫ్రీగా. అందులో ఎన్నో టాపిక్‌లు. మన ఆర్థిక స్థితి పెంచుకోవాలంటే ఏం చేయాలి? మరి దత్తాత్రేయుని గురువులు 24 మంది గురువులని మనం దత్త చరిత్ర చదివిన వాళ్ళకి తెలుస్తది. ఆ 24 మంది గురువుల్ని ఆయన ఎందుకు ఎంచుకున్నారు? ఆ ఎంచుకున్న వారి నుంచి ఆయన ఏం నేర్చుకున్నాడు పాఠాలు? దాన్ని జూసి మనం ఏం నేర్చుకోవాలి? అసలు మానవుని కర్తవ్యం ఏమిటి? చనిపోయిన తర్వాత మనం ఎక్కడికెళ్తాము? అసలు చనిపోయిన తర్వాత మనం కూడా ఏం తీసుకెళ్తాము? మరి మరణించిన తర్వాత జరిగే జీవితం గురించి ఎలా ఉంటుంది? ఏముంటుంది? అనేది అంశాలు. ఇంకా ఈ మార్గంలో గొప్ప గొప్ప వాళ్ళు చెప్పినటువంటి సందేశాలు. నేను దేహం కాదు ఆత్మని అని మనకి పూర్తిగా నిర్ధారణ అవ్వడానికి ఏమేమి చెప్పారు. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటామో, మనం ఎటువంటి మూఢత్వంలో ఉంటామో, ఆ మూఢత్వానికి పెద్దలు చెప్పినటువంటి వాక్యాల యొక్క అంతరార్థాలేమిటి? ఇవన్నీ ఆ పుస్తకాలు 60 పుస్తకాలండి, అద్భుతంగా ఉంటాయి. మనకు సరళంగా, సులభంగా అర్థమయ్యే భాషలో ఉంటాయి. వాటిని చదివితే ఎంతో జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు. వాటిని కంపల్సరీగా కనీసం చూడనన్నా చూడాలి. ఏం చెప్పారు? ఎలా ఉంది ఆ సబ్జెక్టు అని. మరి అటువంటి పుస్తకాలను ఇతరులకివ్వడం, ఇవన్నీ ముక్తి కర్మలే అనమాట. అటువంటివి చేసిన వారు నిర్గుణంలో ఉన్నట్లే. మరి ఇందాక చెప్పుకున్నాం ద్వంద్వాలలో సమస్థితిలో ఉండాలి అని, మళ్ళీ ఇక్కడ ఈ శ్లోకం ద్వారా ఆయన మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఒక మాట ఇక్కడ సార్ అంటారనమాట. క్లాస్ బాగా చెప్పినప్పుడు సహజంగా కొంతమంది "నువ్వు బాగా చెప్పావు క్లాసు" అంటూ ఉంటారు. మరి అలా అన్నప్పుడు కనీసం పొగిడినందుకు పొగిడి మనం పొంగిపోతూ ఉంటాం. కానీ ఒక పాయింట్ ఇక్కడ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇది చాలా సార్లు చెప్తూ ఉంటారు సారు. బయటకెళ్ళి క్లాసులు చెప్పినప్పుడు శాలువాలు కప్పేస్తున్నారు అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. మనం అందుకే నేను దేహం కాదు ఆత్మనని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మరి ఆత్మ అంటే భగవంతుడు అన్నది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇంత ఆ భగవంతుడు ఎంతో గొప్పవాడు. చిన్న చిన్న అల్పమైన వాటికే ఆయన పొంగిపోతాడా? అందుకే నువ్వు ఆత్మ అనేది నీకు గుర్తుంటే, ఇటువంటి చిన్న చిన్న సత్కారాలకు నువ్వు అసలు పొంగిపోవు అంటాడు సార్. అసలు ఆయనని ఎవరు పొగడగలరు? ఆయనని ఎవరు అవమానించగలరు? అంతటికి కారణం ఆయనే అయితే, మరి ఆయనే ఇంత సృష్టిని సృష్టించిన వాడైతే, ఆయనని ఎలా పొగడగలం? ఏమని పొగడగలం? అసలది సాధ్యమయ్యే విషయమే కాదు. కాబట్టే అది గనక మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే, ఇటువంటి ద్వంద్వాలకు మనం అస్సలు చలించము, పట్టించుకోము కూడా. ఎవరో నన్ను పొగిడారు, ఎవరో నన్ను తిట్టారు అన్నది కనీసం మనం గుర్తు గూడా రాదు మనకి. అందుకే నువ్వు ఆత్మ అన్నది ఎప్పుడు మర్చిపోవద్దు అంటారు సారు. ఇది చాలా ఇంపార్టెంట్. ద్వంద్వాలలో సమస్థితిలో ఉండడము అంటే, ఆత్మ అన్నది గుర్తుండడం అంటే అనుకుంటే గుర్తుండదండి. సహజత్వంలో ఉండాలి. అందుకే తీవ్ర సాధన చేయాలి. ఎంత అనుకున్నా అనుకున్నంత సేపే గుర్తుంటది. మళ్ళీ అనుకోనంత సేపు మర్చిపోతాం. అనుకునేది ఎప్పుడు గుర్తుంటదంటే ఇలాగ ఎప్పుడన్నా క్లాస్ ఇన్నప్పుడు గుర్తుంటది. మిగతాటప్పుడు ఏం గుర్తుంటది? అందుకే సహజత్వంలోకి రావాలి అంటే తీవ్ర సాధన చేయాలి. ఏం సాధన చేయాలి అంటే తీవ్రంగా శ్వాస మీద ధ్యాన సాధన చేయాలి. తీవ్రంగా సాధన చేయాలి అంటే ఊరికే రోజంతా కూర్చునేసినాను అని అనుకోవడం కాదు. ఎన్ని గంటలు కూర్చున్నామన్నది కాదు. ఎన్ని గంటలు ఆలోచనలు లేని స్థితిలో కూర్చున్నామన్నది ముఖ్యం.
నేను జేస్తున్నానండి పొద్దున్నుంచి సాయంత్రం వరకు అనుకుంటే లాభం లేదు. ఎంతసేపు చేశామన్న దానికంటే కూడా, ఎంతసేపు ఆలోచనలు లేని స్థితిలో, ధ్యాన స్థితిలో మనమున్నాము అన్న దానిపైన మనం ఆ స్థితికి వెళ్ళడం జరుగుతుంది. అంటే సహజత్వంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ విషయాల ఆచరణలో. మరి ఇవన్నీ మనకు అర్థం కావాలి అంటే ప్రతిరోజు మార్నింగ్ 4-8 గంటల వరకు రాఘారావు గారు మేడం, రాజ్యలక్ష్మి మేడం గారు జూమ్ సెషన్ రన్ చేస్తుంటారండి. 2:30 గంటలు శ్వాస మీద ధ్యాస ధ్యానము. తర్వాత మేడం గాని, సార్ గాని సందేశాన్ని ఇస్తారు. ఇది చాలా చాలా మనకు హెల్ప్ అవుతదనమాట. ఆ సందేశాలు గాని, ఆ ధ్యానం గాని. ఇంకొకటి మనం తెలుసుకోవాలి. మనం గుడికి వెళ్ళినప్పుడు ఇందాక గూడా విన్నాం. ఎంతో బాగా నీట్‌గా రెడీ అయ్యి ఒక విగ్రహాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. కానీ సాక్షాత్తు ఈ సృష్టినే సృష్టించినటువంటి ఆ భగవంతుడిని మనం దర్శించుకోవాలి అంటే, మనం ఎంత పవిత్రంగా ఆ ధ్యాన సాధన చేస్తామో, అంతలా మనం ఆయన్ని చేరుకునేదానికి అవకాశం ఉంటుంది. అంటే, మనం ఎదుటివారిని మనం పడ్డం కాదు. వాళ్ళు మనల్ని ఇష్టపడాలి. వాళ్ళు మనల్ని ఇష్టపడాలి అంటే, వాళ్ళకు నచ్చినట్లు మనం చేయగలగాలి. అంటే ఇక్కడ నాకేం పని ఎదుటి వాళ్ళకి ఇష్టం వచ్చేటట్లు అంటే, ఈడ భగవంతుని గురించి చెప్పుకుంటున్నామండి. భగవంతుడికి మనం చేరుకోవాలి. ఆ పరమాత్మను పొందగలిగే మార్గాన్ని మనం అనుసరిస్తున్నప్పుడు, మనం ఎంత పవిత్రంగా అంటే ఒక విగ్రహం దగ్గరకే అంత నీట్‌గా వెళ్తున్నామే. పట్టుబట్టలు కట్టుకొని మంచిగా తలంటూ స్నానం చేసుకొని, మరి సాక్షాత్తు ఆ భగవంతుడు పరమాత్మను దర్శించుకోవడానికి వెళ్ళే ఆ మార్గం, చేరుకునే ఆ మార్గాన్ని మనం అనుసరిస్తున్నప్పుడు ఇంకెంత పవిత్రంగా ఆ సాధన చేయాలి. మరి అందుకే ఉదయం బ్రహ్మీ ముహూర్తం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ నేను కొత్తగా చెప్పేదేం లేదు. బ్రహ్మ ముహూర్తం అన్నది చాలా చాలా ఇంపార్టెంటు. పూర్వం నుంచి కూడా యోగులు, ఋషులు వాళ్ళంతా కూడా ఈ యొక్క బ్రహ్మ ముహూర్తంలో సాధనలు చేస్తారు అని మనం విన్నాము. ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు కూడా బ్రహ్మ ముహూర్తంలో చదువుకుంటే చదివినవి గుర్తుంటాయని చదువుకున్న వాళ్ళు వినుంటారు. ఆ బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజల వల్ల లాభం ఉంటుందని పూజలు, వ్రతాలు, నోములు చేసిన వాళ్ళు వినుంటారు. మరి ఎందుకు అంటే ప్రకృతి అంతా కూడా ఆ బ్రహ్మ ముహూర్తంలో సాత్విక గుణంలో ఉంటుంది. అంటే రోజంతా పొగలపూట మనం చూస్తే ఎన్నో రకాల సౌండ్‌లు, మనుషుల యొక్క ఆలోచనలు, రకరకాల ధ్వనులు వీటన్నింటితో ఒక రకంగా ఈ పగలపూట రజోగుణంలో ఉంటుందంట. సాయంత్రం అయ్యేసరికి తమోగుణంలో ఉంటుంది. మరి ఉదయం ఆ బ్రహ్మీ ముహూర్తంలో ఎంతో కామ్‌గా, నిశ్శబ్దంగా ప్రకృతి ఎంతో ఆ సాత్విక గుణంలో ఉండడం అంటే ఏ శబ్దాలు మనకుండవు, ఏముండవు, డిస్టర్బ్ చేసేవాళ్ళుండరు. అటువంటి సమయంలో మనం సాధన చేస్తే, మరి మనం ఎంతో లాభం పొందుతాము అన్నది ఇక్కడ చెప్పడమేననమాట దీని ఉద్దేశ్యం. మరి అటువంటి సమయం 4-6:30 గంటల వరకు అంటే చాలా అద్భుతమైన టైము. దాదాపు 350 మంది ఇందులో పాల్గొంటారు. ఆ టైంలో 200 మంది వీడియోలు ఆన్ చేసి మరీ జూమ్‌లో కూర్చుంటారండి. శ్వాస మీద ధ్యాస ధ్యాన సాధన చాలా అద్భుతంగా కుదురుతుంది. మరి ఆ జూమ్‌ని ఉపయోగించుకొని సాధన చేయడం వల్ల గూడా మనం చాలా లాభం పొందుతాము. మరి ఇక్కడ తర్వాత పాయింటు నిరంతరం శుద్ధ సత్వంలో ఉండమంటున్నాడాయన. నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో అంటే నిరంతరం శుద్ధ సాత్వికంలో ఉండమంటున్నాడు. అంటే సాత్విక గుణాన్ని మించినటువంటిది నిర్గుణానికి దగ్గర ఉన్నటువంటిది. మరి అటువంటి స్థితిలో నువ్వు నిరంతరం ఉండగలగాలి. అంటే ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ ఇక్కడ మనం తెలుసుకోవాలి అంటే, మనం అనుకుంటాం ఏదో ధ్యాన మార్గంలోకొచ్చేసి నేను చాలా గొప్పవాడిని, నేను రోజు సాధన చేస్తున్నాను, మిగతా వాళ్ళు చెయ్యట్లేదు. నేను రోజు ఏదో క్లాసులు ఇంటున్నాను, తెలుసుకుంటున్నాను, మా ఊర్లో పిరమిడ్‌కెళ్తున్నాను, నేను వినేస్తున్నాను అనే ఫీలింగ్ మనకుంటది. కానీ ఎంత వింటున్నాము, ఎంత సాధన చేస్తున్నాము అది ఒక ఎత్తైతే,
చేస్తున్నటువంటి సాధన నిలబడుతుందా లేదా? ఇది ఇంపార్టెంట్. ఒక ట్యాంక్‌లో ఎంతసేపు నీళ్లు పట్టడం మీదనే దృష్టి ఉండకూడదు. ట్యాంక్‌కేమైనా చిల్లు పడితే నువ్వు ఎంత నీళ్లు పడితే ఏం లాభం ఉంది? మనం ఎంత ధ్యానం అంటే రోజుకు నేను 8 గంటలు చేసేస్తున్నానండి, 10 గంటలు చేసేస్తున్నానండి అంటే కాదు. ఆ 10 గంటలు చేసినటువంటి సాధన ఒకవేళ 10 గంటలు చేసినా, గంట చేసినా, 2 గంటలు చేసినా చేసినటువంటి సాధన నిలబడుతుందా లేదా శక్తి? ఎందుకు ఈ పాయింట్ తెలుసుకోవాలి అంటే, మనం తీసుకునేటటువంటి ఆహారం వల్ల, మనకున్నటువంటి వ్యవహారాల వల్ల ఎంత పొందుతున్నామన్నది పక్కన పెడితే పోగొట్టుకున్నది ఎక్కువుంటది. ఇంత మాయా ప్రపంచంలో ముఖ్యంగా. ఇది మామూలు గాదు. మాయా ప్రపంచం. భగవంతుడు ఎదగడానికి కొన్ని అవకాశాలే ఇచ్చి, దిగజారిపోవడానికి ఎక్కువ అవకాశాలు పెట్టాడంట. అందులో ముఖ్యమైంది ఆహారం, నోటి రుచి. కేవలం వెల్లుల్లి ఆహార పదార్థాలు వెజిటేరియనే గదా అనుకుంటాం మనం. వెల్లుల్లి డాక్టర్ చెప్పాడండి. హార్ట్ పేషెంట్‌కి చాలా మంచిది అని మనం డాక్టర్ చెప్పాడు గదా అని తినేస్తూ ఉంటాం. కానీ వెల్లుల్లి వేసినటువంటి ఆహార పదార్థాలు మనకి రజోగుణంకి సంబంధించి ఆ గుణాన్ని పెంపొందించి మనకు సాధనకు అనుకూలంగా ఉండదు. కాబట్టి అటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ మసాలా లేకపోతే కారము ఇటువంటివి లేకపోతే మాంసం వండినటువంటి గతంలో మాంసం వండినటువంటి గిన్నెలు గూడా మనం మార్చుకోవాల్సి ఉంటుంది పూర్తిగా. మరి ఒకవేళ ఈ ఆహార నియమాలు పాటించకపోతే పులిసిపోయినటువంటి ఆ దోసపిండి, మజ్జిగ పొద్దున్నవి రాత్రికి, రాత్రి పొద్దునకి మిగిలిపోతాయి. వేస్ట్ అయిపోతాయని తినడం వల్ల మనం తమో రజో గుణాల్లోనే ఉంటాం. ఇక నిరంతరం శుద్ధ సాత్వికంలో ఎక్కడ వీలవుతది మనకు? మళ్ళీ బాగా ఎప్పుడైనా అవకాశం కుదిరినప్పుడు సాధన చేస్తాం, సాత్వికంలోకొస్తాం. మళ్ళీ ఇటువంటివి పాటించడం వలన వెనక్కెళ్ళిపోతా ఉంటాం. మనకే తెలీదు మనం తమోగుణంలో ఉండామా, సాత్వికంలోకొచ్చినామా? ఏ క్షణంలో తమోగుణంలో పడిపోతామో తెలీదు. మళ్ళీ బాగా ఏదో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడి మళ్ళీ బాగా వచ్చాము. అబ్బో! నేనొచ్చేసినాను అనుకుంటే కాదు. అలా పడిపోవడం, లేవడం అనేదే జరుగుతది. అటు ఇటు ఊగిసలాడ్డం అంటే దీన్ని గోడ మీద పిల్లి అంటారు గదా! అట్లుంటదనమాట. అట్లా తెలీదు, ఇట్లా తెలీదు. కానీ ఇటువంటి స్థితి కాదు మనం ఉండవలసింది. నిరంతరం శుద్ధ సాత్వికంలో ఉండగలిగే స్థితిని మనం సంపాదించుకోవాలి. మరి ఇటువంటి స్థితిని మనం పొందాలి. కనీసం మనం ఏ స్థాయిలో ఉన్నాము అని తెలుసుకోవాలి అంటే, తటవర్తి రాఘవరావు గారు రాసినటువంటి 'మెహర్ బాబా సందేశాలు' బుక్ చదవాలండి. గురువు మనల్ని ఎలా రక్షిస్తూ ఉంటాడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో, మరి గురువు చెప్పినటువంటి సాధనలు చేస్తూ ఉన్నప్పుడు మనం ఏ స్థితికి ఎదుగుతాము, ఏ స్థాయిలో ఉన్నాము, ఇంకా మనం ఏ స్థాయికి ఎదగాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి మనం నిరంతరం శుద్ధ సాత్వికంలో ఉండడం అది మళ్ళీ మళ్ళీ చెప్పుకునేదే తీవ్ర సాధన, ఆహారము మరి వీటన్నిటి వల్ల సాధ్యమవుతుంది. మరి నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే యోగక్షేమాల మీద దృష్టి లేని వాడవుగా కమ్ము అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే అసలు యోగం అంటే ఏంటి? క్షేమం అంటే ఏంటి? మరి ఆ క్షేమము అన్నది ఏంటి అంటే ప్రాపంచికమైన రక్షణ. అంటే ప్రాపంచిక జీవితంలో మనం జీవించే ఆ జీవితానికి రక్షణ. యోగం అంటే ఏంటి అంటే ఆధ్యాత్మిక పరంగా ఎదుగుదల. అసలు దేని మీద దృష్టి లేని వాడవుగా కమ్ము అంటున్నాడు. అంటే మనం చేసేటటువంటి ఈ సాధనలను ఉపయోగించుకొని నాకది కావాలి, ఇది కావాలి, లేదంటే నేను అవి పొందాలి, ఇది పొందాలి అన్నది వద్దు. లేదంటే కనీసం ఆధ్యాత్మిక మార్గంలో నేను ఈ స్థాయికి ఎదగాలి, ఆ స్థాయికి ఎదగాలి అన్నది గూడా ఏమొద్దు. దేని మీద దృష్టి లేని వాడవుగా అంటే దీన్నే మనం ఏమంటామంటే ఆయన స్పష్టంగా మరి మనకు చెప్తాడు. నువ్వు అన్ని చింతలను వదిలి అనన్య చింతయంతో మా యోజన పర్యుపాసతే అనే ఆ శ్లోకం ద్వారా తేషాభి నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యహం. అంటే నువ్వు అన్ని చింతలను వదిలిపెట్టి అంటే ప్రాపంచికమైన చింతన, ఆధ్యాత్మికమైన చింతన. నాయందే నువ్వు దృష్టి ఉంచు. అంటే
ఆయన యందే మనం దృష్టి ఉంచాలి. మరి ఆయన ఎవడు అంటే ఆత్మ. ఆత్మ యందే మనం దృష్టి ఉంచాలి. మనకిక్కడ డౌటొస్తుంది. అన్ని చింతలను వదిలేసి అంటే ఉద్యోగాలు, వ్యాపారాలు వదిలేసి మరి ఇక్కడ కూర్చొని ధ్యాన సాధన చేయడమేనానండి మన పని అనేసి. కానీ ఇప్పుడు పత్రి సార్‌ని చూస్తే సార్ గూడా ఉద్యోగం వదిలి ఆహ్, ఈ మార్గంలో మరి ఆ స్థాయికెళ్లారండి. మరి అంతలా మనం గూడా చేయగలగాలి. మరి ఏం చేయాలి అంటే సార్‌లాగా అంత చేసినప్పుడు అట్లా ఉంటది. కానీ వదిలిన తర్వాత ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మనకెదురయ్యే పరీక్షల్ని ఎలా ఎదుర్కొంటున్నాము అన్న దాని మీద గూడా ఆధారపడి ఉంటుంది. అంత పరీక్షల్ని మనం మనల్ని ఎదుర్కోమని గురువులు చెప్పట్లేదు. కొంత ప్రాపంచిక చింతన, ఆధ్యాత్మిక చింతన పక్కన బెట్టి మనకున్నటువంటి మిగిలిన టైంలో ఎంత ఎక్కువగా ఈ ఆత్మ మార్గానికి మనం కేటాయిస్తామో, అంతగా మనకు ఫలితాలను మనం పొందగలుగుతాం. అంటే ఆయన యందు దృష్టి పెట్టమంటే, ఆయన విగ్రహం మీదనో, ఫోటో మీదనో కాదు దృష్టి పెట్టవలసింది. ఆత్మ యందు దృష్టి పెట్టాలి. అంటే ధ్యాన సాధన, శ్వాస మీద ధ్యాన సాధన చేయాలి. మరి, మరిందాక చెప్పుకున్నాం. పత్రిసార్ వీటిలనే సింపుల్‌గా ఆధ్యాత్మిక త్రిరత్నాలు అని ఇచ్చారు. మరి పత్రిసార్ బుక్స్ చదివితే మనకు క్లారిటీ ఉంటుంది వీటి గురించి. సాధన, స్వాధ్యాయం, సాంగత్యం. ఇంకా ఈ మార్గంలో మనం చేసే సేవలు. వీటన్నింటి మీద మనం దృష్టి పెట్టడమే ఆయన యందు దృష్టి పెట్టడం. అంటే లోక కళ్యాణం కోసం మనం పాటుపడితే లోకేశుడు మన కళ్యాణం జరిపిస్తాడు. అంతేకాని మనం మన గురించి మన స్వార్థం జూసుకుంటే, సరే చూసుకుంటున్నాడు గదా! నువ్వే చూసుకో అని వదిలేస్తాడు. అందుకే దీన్నేమంటాడంటే రాఘరావు సారు, నువ్వు నీకోసం నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే నీ సమస్యల్ని నువ్వు సరిగ్గా పరిష్కరించుకోలేవు. కానీ నీ సమస్యల్ని భగవంతునికి వదిలి ఆయన మార్గంలో నువ్వు సేవలు చేసుకుంటూ పోతే ఆయనే మన సమస్యల్ని పరిష్కరిస్తాడు అని చెప్తాడు. దానికి ఉదాహరణగా పురాణాల్లో మనకి కొన్ని కథలు గూడా ఇచ్చారు. గజేంద్ర మోక్షం. ఏనుగు ఆ మొసలి నోట్లో చిక్కుకొని పెనుగులాడినంత సేపు అది తనని తాను కాపాడుకోలేకపోయింది. కానీ ఎప్పుడైతే నారాయణ అని ప్రార్థించిందో, ఆ భగవంతుడిని ప్రార్థించిందో, సాక్షాత్తు భగవంతుడే ఆ ఏనుగుని కాపాడాడు స్వయంగా వచ్చి. ద్రౌపది ఆ నిండు సభలో వస్త్రాలను అపహరించినప్పుడు దుశ్శాసనుడు కొంతసేపు పెనుగులాడింది. ఇంక తన వల్ల కాదు అని గోవిందా అని ఎప్పుడైతే స్మరించిందో ఆ భగవంతుణ్ణి, సాక్షాత్తు భగవంతుడే ఆమెని కాపాడాడు. అంటే ఇక్కడ పేర్లు ఇవ్వడం మనం ఇచ్చాం. మనం పెట్టుకున్నాం పేర్లు ఆయనకి. భగవంతుడే అక్కడ కాపాడాడు. మరి ఒకసారి ఇంకొక చిన్న కథ గూడా చెప్తారిక్కడ. నాకు తెలిసి చాలా మందికే తెలిసుంటుంది. రుక్మిణీదేవితో శ్రీకృష్ణుడు ఒకసారి మందిరంలో ఉన్నప్పుడు గబగబా రూమ్ బయటకి వెళ్ళే ప్రయత్నం చేశాడట శ్రీకృష్ణుడు. సడెన్‌గా మళ్ళీ తిరిగొచ్చి కూర్చున్నాడంట ఆ మందిరంలో. బెడ్ పైన. ఏంటండి ఇప్పుడే గదా లేచి గబగబా వెళ్ళిపోయారు. అంతలోకే ఎందుకు ఎనక్కొచ్చారు అంటే, నా భక్తుడిని ఒకడిని కొంతమంది కొడుతున్నారు రాళ్ళతో. తనను కాపాడదామని నేను బయలుదేరాను. కానీ తిరిగి ఇతను వాళ్ళ మీదకి తిరిగి రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేశాడు. తనని తాను చూసుకుంటున్నాడులే ఇంక నా పనేముంది అక్కడ అని తిరిగొచ్చేసాను అన్నాడట. అంటే మనల్ని మనం చూసుకుంటే భగవంతుడు సరే నువ్వు చూసుకుంటున్నావు గదా! నీ సమస్యలని నువ్వే చూసుకో అంటాడు. కానీ మనం మన చింతలని వదిలి భగవంతుని యందు ఎప్పుడైతే దృష్టి పెడతామో అంటే దీనికి మధ్యలో చాలా పరీక్షలుంటాయి, ఆటంకాలుంటాయి, ఎన్నో ఉంటాయి. వాటన్నింటిని ఎదుర్కోగలగాలి. మరి వాటిని ఎదుర్కొని ఆయన యందు ఎప్పుడైతే ఎంత కష్టమైనా సరే దృష్టి పెడతామో, అక్కడ నిండు సభలో ద్రౌపదికి తెలీదు ఆ వస్త్రాలు పోతాయో, ఉంటాయో. కానీ ఆమె నమ్మకంతో భగవంతుని మీదనే దృష్టి పెట్టింది. ఇక్కడ ఏనుగు పరిస్థితి గూడా అంతే. ఎన్ని వచ్చినా, ఎంత కష్టమైనా, ఎన్ని పరీక్షలు ఎదురైనా మనం భగవంతుని యందే దృష్టి ఉంచితే, అంటే ఈ మార్గాన్ని వదలకుండా ఉంటే, మరి ఆయనే మన యొక్క చింతలు అంటే ఈ యొక్క యోగక్షేమాలు అంటే ఆధ్యాత్మిక పరమైన ఎదుగుదల,
ప్రాపంచిక జీవితంలో కూడా మన జీవితం బాగుండేటట్లు చేస్తాడు. మరి పత్రి సార్ గూడా తెలీదు గదా సార్‌కి జాబ్ మొదట్లో వదిలేసినప్పుడు మరి మేడం గారు గూడా చాలా సార్లు చెప్పడం జరిగింది ఇంటర్వ్యూల్లో. మాకు తినడానికి కూడా ఇబ్బందుండేది. నేను వాళ్ళింట్లో, వీళ్ళింట్లో తెచ్చి వండేదాన్ని. సడెన్‌గా చాలా మందిని తీసుకొచ్చేసేవారు ఆయన. కానీ ధ్యానులు వాళ్ళకి వండి పెట్టాలి అని నేను ఈ పనులు చేసేదాన్ని అని చెప్పారు. ఇంకా అప్పట్లో జాబ్ వదిలేయడము అంటే మరి వారికున్నటువంటి ఆధారం అదే. మరి మనలాంటి ఫ్యామిలీస్‌లో ఉద్యోగము, వ్యాపారము వదలడం అంటే మామూలు విషయం గాదు గదా! మరి అలా వదిలినప్పుడు మరి చాలా ఇబ్బందిగా ఉండేటటువంటి పరిస్థితులు. కానీ మెల్లిమెల్లిగా సారు వాటన్నింటిని లెక్క చేయకుండా ఈ మార్గంలో సార్ చేసినటువంటి కృషికి ఫలితంగా మరి ఒకప్పుడు వారికి ఇల్లు గూడా లేదు. కానీ ఇప్పుడు ప్రతి పిరమిడ్‌లో పత్రి సార్‌కి రూమ్ ఉంది. అంటే లోకం కోసం ఎప్పుడైతే పాటుపడ్డారో ఆ లోకేశుడు వారి యొక్క యోగము, క్షేమము అంటే ఒకప్పుడు సారొక్కడే ఈ సొసైటీని ప్రారంభించాడు. ఇప్పుడు ఇవాళ కోట్ల మందుండారు అంటే యోగం ఆయన ఆధ్యాత్మిక పరమైన ఎదుగుదల ఉంది. క్షేమము ఉంది. ప్రాపంచికంగా వాళ్ళ ఫ్యామిలీ సెటిల్ అవ్వడము, ఇబ్బంది లేని జీవితము ఏర్పడింది. ఆ రకంగా ఉంటుంది అనేది మనకు మన గురువుగారిని చూస్తే తెలుస్తుంది. మరి రాఘరావు సార్ గూడా చెప్తూ ఉంటారు. మరి గతంలో వారిది ఉన్నత కుటుంబం అంటే డబ్బుండే కుటుంబం అయినప్పటికీ పెద్ద పెద్ద వ్యాపారాలు, కోట్లలో లాభమొచ్చే వ్యాపారాలు వదిలేసినప్పటికీ మరి చిన్న చిన్న సమస్యలు అప్పుడు అప్పుడు వదిలేసినప్పుడు సమస్యలున్నప్పటికీ అవన్నీ మెల్లిమెల్లిగా వాటి అవంతకు అవే సాల్వ్ అవ్వడం. మరి 20 సంవత్సరాల నుంచి కూడా ఏమీ డొనేషన్ లేకోకుండా సార్ ఒక్కరే ఆ 3 రోజుల కార్యక్రమాలని నిర్వహిస్తుండడం అంటే, మరి అది మామూలు విషయం ఏం కాదు. మరి అంతలా ప్రకృతి సహకరిస్తుందంటే వారి చేసినటువంటి కృషే. మరి ఇదంతా మనం ఆలోచిస్తే మనం ఏం చేయాలి అన్నది మనకు తెలుస్తుంది. మరి బయటకి క్లాసులకు కూడా మేడం ఒక పక్క, సార్ ఒక పక్క తిరుగుతూ ఉంటారు. మరి ఏమీ లేకపోయినా కూడా అంటే ఈ వ్యాపారాలు అవి ఇవి ఏమీ చేయకపోయినా అంతలా ప్రకృతి సహకరిస్తుంది అంటే మరిప్పుడు ఈ లోకం కోసం పాటుపడ్డమే. మరి యోగక్షేమాలు చూసుకుంటారు అన్నది తెలుస్తుంది. మరి చిట్టచివరిగా ఆయన ఆత్మజ్ఞానివి కమ్ము అన్నాడు. అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అర్జునునికి అంటే, "నువ్వు ఒక యోగివి నువ్వు అది కా, ఇది కా" అనేం చెప్పలేదు. ఈ యొక్క యోగ మార్గంలో నువ్వు ఈ జ్ఞానాన్ని అంటే ఆత్మ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చెయి అని స్పష్టంగా ఆత్మజ్ఞానివి కమ్ము అని చెప్పడం జరిగింది. అందుకే అన్నిటికంటే గొప్పది ఏంటి అంటే ఇంత గొప్ప ధ్యాన మార్గంలోకొచ్చి ధ్యానాన్ని మనం జ్ఞానం పొందే ప్రయత్నం చేయడానికి అంటే ఆ భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇంత గొప్ప మార్గం. ధ్యానం అన్నది భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం. అంతేకాని అది చిన్న చిన్న శారీరక లాభాలు, మానసిక లాభాల కోసం కాదు అన్నది మనం స్పష్టంగా అర్థం జేసుకోవాలి. మరి అదండి. ఇంకా డీటెయిల్డ్‌గా ఈ అంశం గురించి మనం తెలుసుకోవాలి అంటే సార్ పేరు పైనే ఛానెల్ ఉందండి. 'తటవర్తి వీరరాఘవరావు' అని. ఆ ఛానెల్‌లో ప్లే లిస్ట్‌లలో మనకు ఈ టాపిక్‌కు సంబంధించి చాలా డీటెయిల్డ్‌గా మనం వినడానికి అవకాశం ఉంటుంది. మరి అది ఈరోజు మనం తెలుసుకునే విషయాలు. మరి ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు మేడం మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి గురువులకు నమస్కారాలు. మీ అందరికీ ధన్యవాదాలండి విన్నందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా ఆ భగవంతుడు అంటే, ఆ భగవద్గీతలో ఏదైతే గీత బోధ చేశాడో శ్రీకృష్ణుడు వారు అర్జునుడికి, అది ఒక ఆత్మస్వరూపాన్ని అని చెప్పననేసి, ఆత్మస్వరూపం, ఆత్మతత్వాన్ని అనుభూతి చెందాలని, గురువు ఒక అంటే పత్రిసారి చెప్పిన కాన్సెప్ట్ లోనే పదాలు పట్టుకోవాలి, పాదాలు కాదు అని చెప్పనని. అలానే మీరు ఏదైతే తటవర్తి వీరరాఘవ సారు ఒక జ్ఞానంగా ఏదైతే అందుకుంటున్నారో, దాని గురించి అలానే మార్నింగ్
బ్రహ్మ ముహూర్తంలో ఈ ధ్యానం అనేది సెషన్ ఉందని చెప్పని దాని గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి మాస్టర్స్. అంటే ఎక్కడైతే సామూహిక ధ్యానాలు అనేవి జరుగుతాయో అక్కడ అనంతమైన శక్తి అనేది ఖచ్చితంగా పొందడానికి ఈజీగా అవకాశం అనేది లభించినట్టే మాస్టర్స్. అలానే ఒక ఆత్మ స్వరూపం దాని గురించి మనము గుడికి ఏదైనా వెళ్ళినప్పుడు ఆ మూల విరాట్ దగ్గరికి వెళ్ళినప్పుడు రెడీ అయ్యేసి ఆ మూల విరాట్‌ని చూసేసి దానికి వెళ్తామని చెప్పనని ప్రతీది అంటే ప్రతి కాన్సెప్ట్ గా ఈరోజు మీరు టచ్ చేసినంతా కూడా భగవంతుడు ఏం చెప్పారు అది మళ్ళా మనం ఏం చేస్తున్నాం అనే దాని గురించి చాలా క్లియర్ గా చెప్పారు మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ప్రత్యేకంగా ఎంతో గొప్పగా అందించారు మేడం మాకు ఈరోజు జ్ఞానాన్ని. చాలా థ్యాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు దయచేసి అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. అందరికి కూడా అన్మ్యూట్ ఇచ్చానండి. అమ్మా ఆత్మ ప్రణామాలమ్మా. నమస్తే మేడం. అమ్మా చాలా బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ మేడం. వింటుంటే అలా వినాలని అనిపించింది. ఆహా. అది మీరు 24 మంది మేడం. ఉమ్, యాక్చువల్‌గా అది మనకు రాజ్యలక్ష్మి మేడం గారు బుక్ రాశారు. దత్తాత్రేయుని 24 మంది గురువులు. ఉహు, ఆ బుక్‌లో ఎందుకు అది చెప్పడం జరిగింది అంటే కేవలం అదేదో చదివి వదిలేసేది కాదు. ఉమ్, ఆయన అంత గొప్పవాడిగా ఎలా మారాడు అంటే ఉమ్, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఆయన ఉమ్, దత్తాత్రేయుల వారు ఒక చీమను చూసి, ఉమ్, సముద్రంని చూసి, పంచభూతాలను చూసి, ఆఖరికి ఒక వేశ్యని చూసి కూడా ఆయన నేర్చుకున్నాడు. అంటే ఎలా ఉండాలి? ఏం చేయాలి అన్నది. ఉహుహుహు. అంటే ఎంత నేర్చుకున్నాడు వాళ్ళని చూసి అన్నది మనం గ్రహించాలి ఇక్కడ. అందుకే ఆహాహాహా. సృష్టిలో ఏది వేస్ట్ అన్నది ఉండదు. అంటే మనం ఉమ్, అనుకుంటాం చీమలు లేకపోతే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది గుణం. ఆ! చీమలు లేకపోతే బావుండు, పురుగులు లేకపోతే బావుండు, అవి లేకపోతే బావుండు, ఇవి లేకపోతే బావుండు అని మనం అనుకుంటాం. ఉమ్, కానీ ఉమ్. ఆ స్థాయి ఉన్నవాళ్ళు దేన్ని చూసి ఏం నేర్చుకోవాలి అన్నది అవగాహన ఉంటది వాళ్ళకి. ఆత్మ ప్రణామాలు. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఉమ్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడతారా అండి? అందరికి అన్మ్యూట్ ఇచ్చున్నానండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడంతో మాట్లాడాలనుకున్న వాళ్ళు. నమస్తే. గిరిజ అంటే నమస్తే అమ్మా. నమస్తే మేడం. బాగా చెప్పావమ్మా. అన్ని వివరంగా చెప్పావు. ఏది కూడా డౌట్ లేదు. నువ్వు ఏదన్నా డౌట్ అడగాలన్నా కూడా ఏం లేదు, అడిగే పని లేకుండా బాగా చెప్పావు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. రామన్న దొర మేడం అన్మ్యూట్ చేసుకున్నారండి, మాట్లాడతారా మేడంతో? మాట్లాడుతున్నాను. ఓకే మేడం. ఓకే. గుడ్ ఈవినింగ్ మేడం గారు. గుడ్ ఈవినింగ్ సార్. మీ క్లాస్ చాలా బాగుంది మేడం గారు. థ్యాంక్ యూ. ఎవరికి వారే ఉద్ధరించుకోవాలని చెప్పారు. తర్వాత ఎవరిని మనం తక్కువగా భావించుకోవద్దు, చాలా చక్కగా చెప్పారు మేడం గారు. తర్వాత రూపం గుణం గురించి చాలా చక్కగా చెప్పారు మేడం గారు. దేవాలయకు బదులు ధ్యానాలయాలు కట్టాలని చాలా చక్కగా చెప్పారు మేడం గారు. చాలా చక్కగా చెప్పారు మేడం గారు చాలా విషయాలు. కృప అంటే మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకొని ఉన్నారు. నమస్తే తల్లి. చాలా బాగా నమస్తే. అద్భుతంగా చెప్పామా క్లాసు చక్కగానే. అంటే అది పత్రిసారి చెప్పినవి రాఘవరావు గారు చెప్పినవన్నీ కూడా అద్భుతంగా చెప్పారు. ఆయన ఎప్పుడు భీమవరం చాలా మంది వచ్చి ఆ 3 రోజులు నేర్చుకుని ఎంతో మంది ఎంతో అద్భుతంగా జ్ఞానాన్ని పొందారు. వాళ్ళ యొక్క అనుభవాలు గొప్పవి. ఇది నిజంగా సార్ అప్పుడు వాళ్ళని ఎలా రక్షించారు ఏంటి అనేది చాలా అద్భుతం. రాఘవరావు గారు క్లాసులు అనగా ఆ ఇద్దరు భార్యాభర్తలు ఎంతో జ్ఞానాన్ని అందరికి పంచుతున్నారు. అలాంటి జ్ఞానాన్ని మీరు ఈరోజు పంచారు. చాలా చాలా థ్యాంక్స్ తల్లి. చాలా అద్భుతంగా చెప్పావు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా క్లియర్ గా చెప్పారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. సెషన్ క్లోజ్ చేసుకుందామా మేడం? ఓకే. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం థ్యాంక్ యూ సో ఇచ్చినందుకు మచ్ మేడం. మమతా మేడం గారికి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అందరికీ కూడా థ్యాంక్స్ మాస్టర్స్. ఇంత చక్కగా అద్భుతంగా జ్ఞానాన్ని తెలుసుకున్నాము. ఎన్ని సెషన్స్ లో కొంతమంది మనం చెప్పడమే గాని వినేవాళ్ళు ఏమున్నట్టు ఉండదు. వీడియోలు ఆన్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేసుకున్నా మాట్లాడరు. కనీసం మీరు ఆఫ్ చేసుకున్నా కనీసం రెస్పాన్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. నేను థ్యాంక్ యూ సో మచ్ మేడం. చెప్పాలి. చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అందరికీ కూడా థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ శుభరాత్రి.